నాకు పెళ్ళైన 10 monthsకి నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిందనమాట. గుడ్ న్యూస్ ఎప్పుడు? ఏంటి ఇంకా ఏం లేదా? డాక్టర్ దగ్గరికి వెళ్ళారా? ప్రతి మంత్ హోప్తో వెయిట్ చేసి లాస్ట్లో డిసప్పాయింట్ అవుతున్నారా? టెస్ట్ నెగిటివ్ వచ్చినప్పుడు స్మైల్ చేసి ఇట్స్ ఓకే అని అందరూ అంటారు, బట్ లోపల బ్రేక్ అయ్యేది మాత్రం మనం. ఇఫ్ ఎస్, దిస్ వీడియో ఈస్ ఫర్ యూ. హాయ్, ఐఎమ్ సుష్మా అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చాలా సెన్సిటివ్ అండ్ ఎమోషనల్ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకునే కంటే ముందు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ గురించి షేర్ చేద్దామని అనుకుంటున్నాను. నాకు వెన్ ఐ గాట్ మ్యారీడ్ అసలు పిల్లల గురించి ఎటువంటి ప్లాన్స్ లేవు. ఐ థాట్ ఓకే, ఇప్పుడే రీసెంట్గా మ్యారేజ్ అయింది కాబట్టి కొన్ని ఇయర్స్ పాటు పిల్లలను ప్లాన్ చేసుకోకూడదు అండ్ ఆ టైంలో నేను నా కెరియర్ మీద ఫోకస్ చేయాలి అండ్ ఏదోటి చదువుకోవాలి అని అనుకున్నాను. బట్ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. నాకు పెళ్ళి అయిన తర్వాత స్టిల్ ఇంకా నా ఫస్ట్ పీరియడ్ రాకముందే అందరూ అడగడం స్టార్ట్ చేశారు, పీరియడ్ వచ్చిందా అని. ఫస్ట్ నాకు అర్థం అవ్వలేదు, ఇదేంటి నా పీరియడ్ గురించి వీళ్ళకేంటి ఇంత ఆతృత అని అనుకున్నాను. లేటర్ నాకు అర్థమైంది, నా ఫస్ట్ పీరియడ్ రాగానే ఆఫ్టర్ మ్యారేజ్ అనమాట. ఓకే, ఎవరన్నా అడిగినప్పుడు ఓకే ఐ గాట్ మై ఫస్ట్ పీరియడ్ ఆఫ్టర్ మ్యారేజ్ అని చెప్పేదాన్ని. అయ్యో డేట్ వచ్చిందా అని అనడం స్టార్ట్ చేశారు. ఇదేంటి ఇలా అంటున్నారు అని అనుకునేదాన్ని. నెక్స్ట్ మంత్ నుంచి అందరి దగ్గర నుంచి ప్రెషర్ స్టార్ట్ అయ్యేది, ఈ మంత్ వచ్చిందా అని. ఫస్ట్ థింగ్, వాళ్ళకి డేట్ వస్తే మీకెందుకు, డేట్ రాకపోతే మీకెందుకు? పీరియడ్స్ అండ్ ప్రెగ్నెన్సీ అన్నది వాళ్ళ పర్సనల్ చాయిస్ కదా. బట్ అసలు ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు అలా అడిగే కొద్దీ నాకు తెలియకుండా నేనే ఇన్ఫ్లుయెన్స్ అయిపోయేదాన్ని అనమాట. 2 months నాకు ఏమనిపించలేదు. 3rd month నుంచి నిజంగా నాలో ఒక గిల్టీ ఫీల్ స్టార్ట్ అయింది. ఈ మంత్ కానీ పీరియడ్ వచ్చేస్తుందేమో, ఏంటి నాకు ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు, యామ్ ఐ ఇన్కాపబుల్ అని క్వశ్చన్ స్టార్ట్ అయింది. నిజంగా ఎదుటి వాళ్ళు మనని పీరియడ్ వచ్చిందా అని అడిగే క్వశ్చన్కి మనకు వచ్చే ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే మనలో ఏమన్నా లోపం ఉందేమో అని. అప్పటి వరకు పిల్లల గురించి ఒక్క 1% కూడా ఆలోచించని నేను ఆ 3rd month పీరియడ్ దగ్గర నుంచి దేవుడా ఈ మంత్ నాకు డేట్ రాకూడదు, ఈ మంత్ నాకు పీరియడ్ రాకూడదు, ఈ మంత్ నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోవాలి అన్న రేంజ్కి మారిపోయాను. అలా ఉంటుందన్నమాట ఇన్ఫ్లుయెన్స్. చెప్పాలి అంటే నా పీరియడ్స్ చాలా రెగ్యులర్ అనమాట. ప్రతి మంత్ ఆన్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ 7th అయితే నెక్స్ట్ మంత్ కూడా ఎగ్జాక్ట్ 7th, అంత యాక్యురేట్గా ఉండేవన్నమాట. నాకు ప్రతి మంత్ ఆ 7 అనే డేట్ వచ్చేసరికి భయం స్టార్ట్ అయ్యేది, ఏమవుతుందా అని. అండ్ నాకేంటంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్న పీసీఓడి లేదా థైరాయిడ్ అలాంటి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఓకే, ఇది రీజన్ వల్ల మనకు ప్రెగ్నెన్సీ రావడం లేదు, సో దాన్ని రెక్టిఫై చేసుకోవాలి, మెడికేషన్ తీసుకోవాలి అన్న ఉద్దేశం ఉంటుంది. బట్ నాకు అలా కాదు, మై పీరియడ్ సైకిల్ ఇస్ పర్ఫెక్ట్ అనమాట, ఆన్ పాయింట్ అనమాట. అలా కొన్ని మంత్స్ పాటు సఫర్ అయ్యి లేటర్ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట ఫర్ సమ్ రీజన్స్. వెళ్తే అక్కడ మా ఫ్యామిలీ డాక్టర్ ఉంటే నా బాధ భరించలేక మా మమ్మీ వాళ్ళకి చూపిస్తే ఆ డాక్టర్ ఏం చేశారు, ర్యాండమ్గా జస్ట్ బ్లడ్ టెస్ట్ రాశారనమాట. ఆ బ్లడ్ టెస్ట్లో తెలిసింది ఏంటంటే అప్పుడు నా బ్లడ్ పాయింట్స్ ఎంత అంటే జస్ట్ 6. ఆవిడ ఒక్కటే క్వశ్చన్ అడిగింది, 6 points పెట్టుకుని ఏ మొహం పెట్టుకుని ప్రెగ్నెన్సీ రావడం లేదు అని ఏడుస్తున్నావు అని చెప్పి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రెగ్నెన్సీ రావట్లేదు అని మనలో మనం హర్ట్ అయ్యి డిసప్పాయింట్ అయ్యే కంటే కూడా అసలు దానికి ఉన్న సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడమే బెస్ట్ ఏమో నా ఉద్దేశం. నేను డాక్టర్ చెకప్ చేయించుకున్న తర్వాత 1 month పాటు మెడికేషన్ వాడాను సో దట్ నా బ్లడ్ పాయింట్స్ పెంచుకోవడానికి. అండ్ ఫుడ్లో కూడా చాలా చేంజెస్ చేశాను అనమాట. ఫస్ట్ థింగ్, ప్రెగ్నెన్సీ అన్నది ఓన్లీ అమ్మాయిలకు సంబంధించింది కాదు, ఇందులో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు రోల్ ఉంటుంది అనమాట. ఇద్దరం ఫుడ్ చేంజెస్ చేసామన్నమాట. ఇద్దరం స్ప్రౌట్స్ తినేవాళ్ళము, ఇద్దరం ప్రోటీన్ రిచ్ ఫుడ్ తినేవాళ్ళము, ఎగ్ తినేవాళ్ళము. తర్వాత బ్లడ్ పట్టడానికి పొమోగ్రానైట్స్, బీట్రూట్స్. ఇంకా డాక్టర్ ఏం చెప్పారంటే మామూలు దోశల కంటే కూడా కొర్రలు నానబెట్టుకుని వాటిని దోశల కింద తినండి, బాగుంటది అని చెప్పారు. సో అలా కూడా పాటించాం. ఇవన్నీ పాటించిన ఎగ్జాక్ట్లీ 1 monthకి కన్సీవ్ అయ్యాను అనమాట. అసలు ప్రెగ్నెన్సీ డిలే అవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయి. స్ట్రెస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, పీసీఓడి ప్రాబ్లమ్స్, వెయిట్ ఇష్యూస్ అండ్ ఫీమేల్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. బట్ అది ఎవ్వరికీ అవసరం లేదు, అందరూ అమ్మాయిలు అనేయడమే. ప్రెగ్నెన్సీ రాలేదా, డాక్టర్ చూపించుకోలేకపోయావా అని అంటారు. బట్ ఇద్దరిని అనాలి కదా. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రెగ్నెన్సీ. మనం ప్రెగ్నెన్సీలో మెయిన్గా చేసే బ్లండర్ మిస్టేక్స్ ఏంటో చూద్దామా. ఫస్ట్ థింగ్, గూగుల్ చేసేయడం, మనకి మనమే సెల్ఫ్ డయాగ్నోసిస్ చేసేయడం. పాయింట్ నెంబర్ 2, రిలేటివ్స్ ఇచ్చిన అడ్వైస్ని గుడ్డిగా పాటించేయడం. నెంబర్ 3, ర్యాండమ్ హోమ్ రెమెడీస్ని ఫాలో అవ్వడం.
నెంబర్ 4, ఇవన్నీ పాటించేసి స్ట్రెస్ ఎక్కువ తీసేసుకోవడం. పపాయ తింటే పీరియడ్స్ వస్తాయి, సెసమి సీడ్స్ తింటే బ్లడ్ పెరుగుతుంది, ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇవన్నీ పార్షియల్ ట్రూత్స్ మాత్రమే, కంప్లీట్ ట్రూత్స్ కాదు. ప్రాపర్ గైడెన్స్ లేకుండా ఇవన్నీ ఫాలో అవ్వడం వల్ల స్ట్రెస్ తప్ప ఏమీ ఉండదు. ఫస్ట్, పానిక్ అవ్వకండి. నెంబర్ 2, 6 to 1 year పాటు కన్సిస్టెంట్గా ట్రై చేసిన తర్వాత అప్పుడు వర్కౌట్ అవ్వకపోతే డాక్టర్ని కన్సల్ట్ చేయండి. నెంబర్ 3, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా బేసిక్ టెస్ట్లు చేయించుకోండి. 4, ప్రెగ్నెన్సీ కోసం హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి. ప్రాపర్ స్లీప్, నో స్ట్రెస్. ఇవన్నీ చాలా సింపుల్గా అనిపించవచ్చు, బట్ వీటి ప్రభావం చాలా ఉంటుంది. బట్ ఈ 10 నెలల్లో నేను పడిన స్ట్రెస్ అంతా ఇంత కాదు. ఒక విషయం ఏంటంటే, లేట్ అయినా కూడా పర్వాలేదు, బట్ హెల్తీ ప్రెగ్నెన్సీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ చూశాను. ఏంటంటే, తను ప్రెగ్నెన్సీ కోసం చాలా ట్రై చేసింది. వాళ్ళ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వలేదు. సో వెయిట్ చేశారు. ఫైనల్గా IVF ద్వారా ప్రొసీడ్ అయ్యారు. సో దే ఆర్ ప్రెగ్నెంట్ అండ్ ట్విన్స్, ఒక పాప ఒక బాబు. బట్ వాళ్ళ ప్రెగ్నెన్సీ హెల్దీగా లేకపోవడం వల్ల బేబీస్ ఇద్దరు 6 monthsకే పుట్టేశారు. ఎంత కష్టమో కదా అది. పిల్లల్ని అలా బెడ్ మీద చూస్తూ ఉంటాం కానీ ఎత్తుకోలేం. అది ఇంకా పెయిన్ఫుల్ ఏమో అని అనిపిస్తుంది. సో మెయిన్ గోల్ ఏంటంటే, హెల్దీ ప్రెగ్నెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వన్ డే మీ స్టోరీ కూడా హ్యాపీ ఎండింగ్కి వస్తుంది. ట్రస్ట్ యువర్ సెల్ఫ్, ట్రస్ట్ ద ప్రాసెస్. Thank you for watching this video till here. If you find this video important and useful, please do consider subscribing my YouTube channel. Because మీ సపోర్ట్తో ఇంకా చాలా మీనింగ్ఫుల్ వీడియోస్ని చేస్తాను. Thank you for watching. Bye.